శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో హోలీ పండుగ గురించి తెలుసుకుందాం. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఆ పండుగకు సంబంధించినటువంటి కథలేమిటి, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే పండుగ హోలీ. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ రోజును హోళికా పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పండుగను దేశమంతా జరుపుకుంటారు. హోలీ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాల్లో ఉంది. అయితే ఫాల్గుణ పౌర్ణమి రోజునే హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ పండగకు సంబంధించినటువంటి భిన్నమైన కథలు, పురాణాల్లో వివరించబడినటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం హోలీ రోజున హోళికా దహనం ఎందుకు చేస్తారు అన్న విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాక్షసరాజైనటువంటి హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు. అతడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. అయితే ఈ విషయం హిరణ్యకశిపుడికి నచ్చదు. దీంతో అతడు ప్రహ్లాదుణ్ణి మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. అతడు తన రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు. హోళికకు ఒక శక్తి ఉంటుంది. అదేంటంటే అగ్నిమంటల్లో కూడా ఆమె నడవగలదు, కూర్చోగలదు. అగ్నిమంటలు ఆమెను ఏమీ చేయలేవు అనే శక్తి హోళికకు ఉంటుంది. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుణ్ణి మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరుతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది. కానీ విష్ణుమూర్తి మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోళిక అనే రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోళిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారు. అందుకే కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజున రాత్రివేళ హోళికా దహనం నిర్వహిస్తారు. ఈ హోళికా దహనానికి సంబంధించినటువంటి ఇంకొక కథ కూడా మన పురాణాల్లో వివరించబడి ఉంది. అదేంటంటే కృతయుగంలో రఘునాథుడు అనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు. ఒక రోజున ప్రజలంతా అతని దగ్గరికి వచ్చి హోళిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకుంటారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజున హోళికను పూజిస్తే బాధలు తొలగిపోతాయి అని వారికి తెలుపుతాడు. ఆ పూజలు పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రివేళ నిర్వహించాలని నారదుడు వివరిస్తాడు. దీంతో అప్పట్నుంచి హోళీ పూజలు నిర్వహిస్తున్నట్లు మన పూర్వీకులు తెలుపుతుంటారు. అందుకే ఫాల్గుణ పౌర్ణమి రోజున హోళికా దహనం చేస్తారు. ఇంకా హోళికకు పూజ కూడా చేస్తారు. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున డోలికోత్సవం జరుపుకుంటారు. అదెందుకు జరుపుకుంటారు అంటే డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. బాలకృష్ణుణ్ణి ఫాల్గుణ మాసంలో పూర్ణిమ రోజున ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఊయలలో వేసి డోలికోత్సవం జరుపుకుంటారు. ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటారు. వంగదేశంలో కూడా డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు. ఆ రోజున శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. అందుకనే ఈ రోజున దేశమంతా కూడా ప్రజలందరూ రంగులు పూసుకొని హోలీ పండుగను జరుపుకుంటారు. ఇవి మన పూర్వీకులు తెలిపినటువంటి మరియు పురాణాల్లో వివరించబడినటువంటి హోలీకి సంబంధించినటువంటి కథలు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.